Next performance. Today is a very special day as we are celebrating the graduation day of UKG Little Bus students. It is a day filled with joy, achievement and new beginning. And what way to express this excitement than through a beautiful dance performance. Our UKG boys and girls dancing in pairs and ready to showcase a heartwarming dance performance to a special graduation day song. Yes, graduation. Kids and students performances ఎట్లా ఉన్నాయో that is the Say School. Say School not only dance performances, education లో #1 స్కూల్ మన Say School. చూసారు కదా మన స్టూడెంట్స్ యాంకరింగ్ లోను ఏమి తీసిపోమో అన్నట్టుగా అదరగొట్టే విధంగా స్పీచెస్ ఇస్తున్నారు. వెరీ నైస్. మన ఈ టాలెంట్ అంతా కూడా మన సేల్స్ టీచర్స్ నుంచే వచ్చింది. మన ప్రిన్సిపల్ మేడం ఎంతో కేర్ తీసుకొని ఈసారి ప్రోగ్రామ్ని ప్లాన్ చేశారు. నేనైతే కన్స్ట్రక్షన్ వర్క్లో కొంచెం బిజీగా ఉండి యాక్చువల్లీ ఈసారి యాన్యువల్ డే గురించి పట్టించుకోలేదు. ఎట్లా జరుగుతుందో అన్న టెన్షన్ ఉండింది. ఇప్పుడైతే టెన్షన్ అంతా పోయింది. మన స్టాఫ్ని మన ప్రిన్సిపల్ మేడం ఈ విధంగా తయారు చేశారా మన పిల్లల్ని అనే సర్ప్రైజింగ్గా ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్తో పాటు మన సేస్ కిడ్స్ క్యాంపస్ని గ్రాండ్ ఓపెనింగ్ చేశాము. సో మన ఈ గ్రాండ్ ఓపెనింగ్ మరియు యాన్యువల్ డేకి ఇచ్చేసినటువంటి మా పేరెంట్స్ అండ్ వెల్ విషర్స్ అందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి మన సేస్ కిడ్స్ క్యాంపస్ స్టార్ట్ అవుతుంది. మన సేస్ కిడ్స్ క్యాంపస్ ఎట్లా ఉంటుంది అంటే కార్పొరేట్ స్కూల్స్ని మించి ఉంటుంది. ఫీజెస్ మాత్రం నార్మల్గానే మన సే స్కూల్ లాగే ఉంటాయి. సో నాట్ ఓన్లీ అరేంజ్మెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఎనీ కార్పొరేట్ స్కూల్, ఏ కార్పొరేట్ స్కూల్కి తీసిపోని విధంగా మన సేస్ కిడ్స్ క్యాంపస్ ఉంటుంది. ఈ కిడ్స్ క్యాంపస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అయితే ఏమి, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిటీ అయితే ఏమి, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే ఏమి, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అయితే ఏమి, టాయ్స్ ఎడ్యుకేషన్ అయితే ఏమి, ఇవన్నీ కూడా మన సేస్ కిడ్స్ను పర్ఫెక్ట్ స్టూడెంట్గా తయారు చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మన సే స్కూల్ ఎంతోమంది ఇంజనీర్స్ను, డాక్టర్స్ను తయారు చేసింది గత 15 సంవత్సరాల్లో. మన సే స్కూల్ నుంచి త్వరలోనే సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కూడా రావాలని ఆకాంక్షిస్తున్నాను. తొందరలోనే వస్తారు కూడా. సో డాక్టర్స్, ఇంజనీర్సే కాకుండా ఇంకా చార్టెడ్ అకౌంట్స్, లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ మన స్టూడెంట్స్ చాలామంది స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడిప్పుడే సార్ నేను చార్టెడ్ అకౌంట్గా ప్రాక్టీసెస్ చేస్తున్నాను, మన స్కూల్ అకౌంట్స్ చేస్తానంటూ వన్ ఆఫ్ ది స్టూడెంట్ రీసెంట్గా వస్తే నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఇలాగే మన స్కూల్ నుంచి సివిల్ సర్వీసెస్ కూడా అసిస్టెంట్స్ కూడా మనకి వస్తారని ఆశిస్తున్నాను. మన సే స్కూల్ ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, కల్చరల్ యాక్టివిటీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మీట్, ఇంకా నేషనల్ ఫెస్టివల్స్ కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. సో మన పిల్లలు అన్ని రంగాల్లోనూ పర్ఫెక్ట్గా డెవలప్మెంట్ ఉంటుంది అనేదానికి ఖచ్చితంగా నిదర్శనగా మన పిల్లలు నిలుస్తారు, మన స్టూడెంట్స్ అందరూ నిలుస్తారు. దీనికి నేను గర్వంగానే ఫీల్ అవుతున్నాను. సే స్కూల్
నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకా పర్ఫెక్ట్ ప్లానింగ్తోనూ మ్యాక్సిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలోనూ మీకు అందుబాటులో ఉంటుంది. మన సే స్కూల్ అనేది గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇప్పుడైతే మ్యాక్సిమం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. మన స్కూల్లో కొంతమంది పేరెంట్స్ అన్న మాటలు ఇవి, సార్ మీ దగ్గర పర్ఫెక్ట్గా ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫెసిలిటీస్లో కొంచెం బాగా లేవు సార్, ఐ మీన్ వ్యాన్ ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం ఇబ్బంది పడుతున్నామని కూడా సమ్ పేరెంట్స్ సజెషన్స్ ఇచ్చారు నాకు. కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, ఐ మీన్ ట్రాన్స్పోర్టేషన్లో మ్యాక్సిమం మీకు అనుకూలమైన టైమింగ్స్, అట్లాగే క్రౌడ్నెస్ లేని ట్రాన్స్పోర్టేషన్ బాగా పర్ఫెక్ట్గా మీకు అందిస్తామని నేను హామీ ఇస్తున్నాను. అట్లాగే అంతకుముందు మనం చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోటే మ్యాక్సిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోయాము. బట్ ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ సోర్సెస్ అదర్ సోర్సెస్ని ద్వారా తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఆల్ టాయిలెట్స్ కూడా కొంచెం పర్ఫెక్ట్గా లేవనేది ఉండింది. ఇప్పుడైతే సఫిషియంట్ రన్నింగ్ వాటర్ ఇన్ టాయిలెట్స్లో ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొత్త వ్యాన్ రీసెంట్గా కొన్నాము. ఇక స్టేషన్ని అందించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాము. అంటే మన పేరెంట్స్లో ఉన్న ఎడ్యుకేషన్ ఒకటే స్కూల్ చూస్తుంది, ఫెసిలిటీస్ ప్రొవైడింగ్లో కొంచెం వెనకబడుతున్నారు అన్న మాట అయితే వాస్తవమే. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్తో పాటు ఫెసిలిటీస్లో కూడా రాజీ పడే సమస్య లేదు. అన్నీ మీకు తగ్గట్టుగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువగానే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేదానికి మన సే స్కూల్ ముందుకు వస్తుంది. ఏ కార్పొరేట్ స్కూల్కు తగ్గని విధంగా ఫెసిలిటీస్ ప్రొవైడింగ్లో కానీ ఎడ్యుకేషన్ క్వాలిటీలో కానీ నెంబర్ 1గా ఉండేదానికి మన మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ. మళ్ళా అవకాశం వచ్చినప్పుడు మీతో నా ఒపీనియన్స్ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. బాబు డౌన్ చేయండి.